ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు రైతులను నిండా ముంచాయి. కోలుకోరని దెబ్బ కొట్టాయి. వరి, మామిడి, మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వేల ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ లో అకాల వర్షంతో జరిగిన నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆజిపూర్ మండలం ధర్మారం గ్రామంలో ఉన్న చూడొచ్చు. దాదాపుగా ఇటు మక్క చేను పూర్తిగా మక్క కున్న వేసి ఇటు రైతులకు చేతికొచ్చే సమయాన అకాల వర్షంతో అయితే పూర్తిగా మక్క పంటనైతే ఎక్కడికక్కడ నేలవారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మక్క పంటకు సంబంధించి కూడా కర్రలన్నీ విరిగి ఇటు పంట పొలంలోనే పడడంతో అయితే మక్క పంటను సాగు చేస్తున్న రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి మనకు అందుబాటులో ధర్మారం గ్రామానికి సంబంధించినటువంటి మక్క పంటను సాగు చేస్తున్న రైతులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలలో ఈ పంటను సాగు చేసిరు, ఎట్లా ఉన్నది పరిస్థితి? అధికారులు ఏమన్నా వచ్చిరా? పంట నష్టాన్ని అంచనా వేసిరా? ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదండి. ఒక 2 ఎకరాల పంట మక్క పంట వేసాము. ఇంతకుముందు పొలం వేసేవాళ్ళము. ఆ పొలం వేస్తే మన పంట మార్పడి అన్నారు. ఈసారి మక్క వేసాము. మక్క వేస్తే పందుల బాధతోటి ఇబ్బంది అవుతుంది. ఆ పందులు పోయినాయి. అఖిల భార వర్షంతో, నిన్న వర్షంతో ఇదంతా పన్నది. మొత్తం ఒక దాదాపుగా 1.5 ఎకరం వరకు నష్టపోయినామండి. దాంట్లో ఏమి లేదు. ఇప్పుడు కరెక్ట్ టైంకే ఇలా జరిగింది. ఎట్లా ఎకరాకు మీకు ఎంత ఖర్చు వచ్చింది? మీరు ఎంత నష్టపోయారు? ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నారు? ఒక ఎకరానికి వచ్చేసి 3 ప్యాకెట్లు 4 ప్యాకెట్ల వరకు పడతాయి. ఒక ప్యాకెట్కు 2850 రూపాయలు ఉంటాయి. అది కూడా 4 కేజీలు. మొత్తం టోటల్గా ఒక ఎకరానికి 30,000 ఖర్చు వస్తుంది. 30,000 దాదాపుగా 2 ఎకరాలల్లో 1.5 ఎకరం పోయినట్టే. ఏం కోరుతా ఉన్నారు మరి ప్రభుత్వాన్ని? ఈ ప్రభుత్వం కొద్దిగా దయగలిసి మాకు ఏమన్నా న్యాయం చేయాలని కోరుకుంటాం. నష్టపరిహారం కింద. మనతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు, వారిని కూడా అడిగి చేస్తాం. సార్ కాకా చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలలో సాగు చేస్తారు? ఎటువంటి పరిస్థితి ఉన్నాయి అకాల వర్షం? మేము 4 ఎకరాలలో మక్కేసినాం. అగ్రికల్చర్లో మా పంట సరి అయిన పంట వస్తలేదని దాన్ని సరి అయిన పంట తీసుకోవాలంటే మన పంట ఫార్వర్డ్ చేయాలి. పంట మార్పిడి చేస్తేనే మీకు వరి పంట మంచిగా వస్తుంది అని అగ్రికల్చర్ వాళ్ళు చెప్పినాక మేము మక్కేసడం జరిగింది. మక్కేస్తే ఒక ఎకరానికి 3 బ్యాగులు వస్తున్నాయి. ఒక 4 కిలోల బ్యాగులు. 4 కిలోల బ్యాగులు వేసినప్పుడు దానికి ఏమైంది కదా అంటే ఈ ఒక్కొక్క బ్యాగు 2,500 నుంచి 3,000 రూపాయల రేటు కట్టి మేము విత్తనాలు తెచ్చిపెట్టినాం. అదే బ్యాగులు మక్క పురుగు మందు, ఈ మందు, ఆ మందు, బలం మందు, ఈ ఎరువులు కలుపుకుంటే ఎకరానికి ఒక కంటికి 30,000 35,000 రేటుతోని మేము ఇట్లా చేసినాం. తీర సమయానికి వచ్చినాక ఈ రేటు ఈ ప్రభుత్వం మాకు నష్టపరిహారం ఏం కల్పిస్తుందో, పందుల బాధలను తెల్లందాకా నిద్ర బోడగొట్టుకొని, ఆహారం బోడగొట్టుకొని, ఇవన్నీ కోలుకొని, ఈ తెల్లందాకా పందులకు, ఈ పొద్దుందాకా ఈ గాలి వర్షం వచ్చి ఇదంతా నీలపాలైంది. మరి ప్రభుత్వం దయదలిసి మాకేమన్నా నష్టపరిహారం ఇస్తారేమో అని ఆలోచించి మేము చెప్పుకుంటున్నాం. అధికారులకు చెప్పినా పందులు దొక్కుతానని ఎవరు వచ్చి చూస్తలేరు. ఇప్పటి వరకు ఇది అయిందని ఏవోసారి ఫోన్ చేసినా మేము మీది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నాడు. ఇప్పటి వరకు అది కూడా ఏది లేదు, ఏది రాలే. అధికారులు ఎవరు రాలే, చెప్పినా కూడా అంతే. సైకుదారు మేడం కూడా వస్తలేదు ఇప్పటికి కూడా. సైకుదారు మేడం ఇప్పటికి మేము 5-6 రైతులు చెప్పినా కూడా ఆమె ఇప్పటికి రాలే, చూడలేము అది పంటలు. దాదాపు మీ గ్రామంలో ఎన్ని ఎకరాల ఈ మక్కంకి పంట సాగు చేస్తూ ఉన్నారు? ఎన్ని ఎకరాల వరకు నష్టపోయింది? 100 ఎకరాలు చేస్తే దాదాపు 70 ఎకరాల దాకా నష్టమైంది. ఇప్పటి వరకు అయితే అధికారులు ఎవరు రాలే, మాకేం ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అయితే ధర్మారం గ్రామంలో ఉన్న మక్క పంట సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అయితే దాదాపుగా తమ గ్రామంలో 100 ఎకరాల వరకు అయితే ఈ ఏడాది పంట మార్పిడి కింద మక్క పంట అయితే వేసాం. కానీ అధికారులు చెప్పిన విధంగా తాము పంట మార్పిడి చేస్తాం. పంట మార్పిడి చేస్తూ కూడా దాదాపుగా 100 ఎకరాల వరకు అయితే మేము మక్క పంట వేసాము. గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షము, భారీ ఈదురుగాలతో కూడా ఎక్కడికక్కడ మక్క పంట కూడా నేల కొరిగింది. చెట్లు కూడా ఎక్కడికక్కడ విరిగిపోవడంతో కూడా ఆ పంట చేతికి రాని పరిస్థితి అయితే ఉంది. అధికారులకు తాము సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసింది లేదు. గత ఏడాది కూడా తాము పంట నష్టపోతే కూడా ఇప్పటివరకు రూపాయి పంట నష్ట పరిహారము ఇవ్వలేదంటూ రైతులు అయితే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా తాము నష్టపోయిన పంటకు ప్రభుత్వం పంట నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలంటూ ఇటు మామిడి, మొక్కజొన్న,
వరితో పాటు ఇటు మిర్చి పంటలు సాగు చేస్తున్న రైతులు అయితే పూర్తిగా తమ పంటలు అయితే నష్టపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుంది తప్ప గత ఏడాది తాము పంట నష్టపోతే కూడా ఇప్పటివరకు ₹1 తమకు నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేదు. ఈ ఏడాది కూడా పంటలు చేతికొచ్చే సమయాన పూర్తిగా తాము పంటలను నష్టపోయాం, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలంటూ రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటుందా, లేదనుకుంటే పురుగుల మందే శరీరం అంటున్న రైతులను వారి దారికి వారిని వదిలేస్తుందా అనేది తేలాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి.